కొంతమందికి కోపం అంటే బలహీనత అన్నమాట. వాళ్ళకి ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎలా? కోపం కన్నా మౌనం చాలా గొప్పది. కోపం నీ బలం కాదు, బలహీనత మాత్రమే. ఎందుకంటే అది నీ పతనానికి పునాదులు వేస్తుంది. ఒకసారి ఒక మాట అన్నాం అనుకోండి ఎవరినైనా, వాళ్ళు ఏం చేస్తాడు, రేపొద్దున వాడు కూడా ఒక 10 మాటలు అంటాడు. అంటే ఏమిటి? మనకి పతనమే ఇంకది. కానీ మౌనం దూరమైన బంధాలను కూడా దగ్గర చేస్తుంది. కోల్పోయిన మానసిక ప్రశాంతతను కూడా మనకి తిరిగి ఇవ్వగలదు. అందుకే పట్టరాని కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కనిపించిన వాళ్ళ మీద చూపించకుండా కాసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. లేదా ఆ తేడా మీకే తెలుస్తుంది. అలా చేయొచ్చు. లేదంటే ప్రేమ సినిమాలో లెక్కేస్తూ ఉంటారు కదా, 1 2 3 4 5 6 7 కోపం వచ్చినప్పుడు ఒక 1 నుంచి 15 వరకు లెక్క పెట్టామనుకోండి, సహజంగా మన మైండ్ కొద్దిగా డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయిన తర్వాత మనకి ఇంకా కోపం రాదు. పోగొట్టుకోవాలంటే ఇది ఒక రీజన్. థ్యాంక్ యూ వెరీ మచ్.